చాలు. ఏమండావు? రసం, సాంబార్, కూర. రసం వెయ్యి. ఉమ్. ఉమ్. నీకు సాంబార్. ఇది కూర చూద్దాం. చాలా చాలు. మీకు వద్దు. నువ్వు కూడా వేసుకోమా కూర. అమృత, కొంచెం చక్కెర ఇస్తావా? నీకన్నా మీ అత్తే బెటరమ్మా. కొంచెం అడిగితే గ్లాసుడు ఇచ్చేవారు. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు చెప్పండి ఎవరు గ్రేటు? నువ్వే గ్రేట్, నువ్వే గ్రేట్. తీసుకోవే, వెళ్ళి ఆసుపత్రాలు కూడా ఇచ్చే. టైం రాని అడిగితే నిన్ను కూడా ఇచ్చేస్తా. ఇస్తే ఇచ్చావులే గానీ ఒక మంచి ఫిగర్కి ఇవ్వు. ఏం పర్లేదు, తుడుచుకుంటాను. ఆడపిల్ల మధ్యాహ్నం పూట పడుకుంటే ఇంటికి దరిద్రం. చూడు అందులో ఇలా గుర్క పెడుతుందో. చెప్తాను తింపని. హలో, వాట్సాప్ లో లింక్ పంపించాను, జాయిన్ అవ్వండి. ఇప్పుడు లింక్ ఏంటే? ఆఫీస్ లో ఉన్నాను. హలో హలో. ఈ రోజు నీకు దయ్యం వదిలిస్తా చూడు. ఏయ్, నువ్వే వెతివే దయ్యం వదిలించడానికి. ఫ్యామిలీ. నేనే వదిలిస్తాను చూడు. పడుకున్న దాన్ని లేపి మరీ కాలు దువ్వుతూ గొడవకొస్తుంది మీ అమ్మ. చెప్పు తనతో మళ్ళీ చేస్తే బాగుండదని. నువ్వే న్యాయం చెప్పరా? కాలనీలోకి ఎవడో అనాథాశ్రమం వాడొస్తే బీరువాలో ఉన్న నా చీరలన్నీ తీసుకెళ్లి ఇచ్చేసింది. మీ అమ్మని కూడా అందులోనే తీసుకువెళ్ళమన్నా కానీ వెళ్ళలేదు. చూసావా? ఏయ్, నువ్వే వెతివే నన్ను అనాథాశ్రమాన్ని పంపించడానికి. ఇది నా కొడుకిలే, కావాలంటే నువ్వే వెళ్ళు. నేనెందుకు వెళ్తాను? తీసుకున్నావుగా వరకట్నం. ఓహో, నీ బాబు ఇచ్చాడులే పెద్ద. ఇవాళకి చాలు. ఏయ్, ఏంటి ఇది? బట్టలన్నీ ఇంటి నిండా చెల్లా చెదురుగా పడేశారు. ఆ బట్టలు ఉతికిందే నేను. మీ అమ్మకు చెప్పు మడత పెట్టమని. అవి నాన్న పెట్టింది నేను. ఆరేసింది నేను. వాటి క్లిప్పులు పెట్టింది నేను. వారాక బట్టలు తీసుకొచ్చింది నేను. ఏయ్, నువ్వు నా కోడలివే, నేను నీ కోడలి కాదు. అయితే ఏంటి, అత్త అయితే ఏంటి? నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేస్తాను. ఇక్కడ ఎవ్వరూ ఖాళీగా కూర్చోలేదు నీకు చాకరీ చేయడానికి. రేయ్, చూసావా? సరోజ గారు, 2 ఉల్లిపాయలుంటే ఇస్తారా? ఏంటయ్యో, పెళ్ళం బట్టలు బానే మడత పెడుతున్నావు, అమ్మ బట్టలు మడత పెట్టవా? పెళ్ళాం వచ్చాక అమ్మ చేదవుతుందిలే, నూరా. అవును, అది నిజమేలే. ఓ, రసం చేశారా ఇవాళ? నేనే చేసింది. నా కొడుక్కి మీరు చేసే రసం అంటే చాలా ఇష్టం. ఓ అవునా? ఉండొక నిమిషం పెట్టిస్తాను. నా మొగుడు మీరు చేసిన రసం అంటే 2 సార్లు అన్నంలో కలుపుకొని తింటాడు. అవునా? ఉండు, ఇంకాస్త పోస్తాను. నాకైతే చాలా ఇష్టం అనుకో. థ్యాంక్ యూ, వస్తాను. వదలనంటే వదలను. పొద్దున్నుంచి టీవీ నడుస్తూనే ఉంది. ఇలా నాన్ స్టాప్ గా చూస్తే టీవీ హీట్ అవుతుంది. అయ్యో, ఇలాంటివి తినేవారు బతుకుతారు? నేను హోటల్కి వెళ్ళి తింటానమ్మా. పోయే కాలం వంటలు ఇవన్నీ.
ఇదెందుకు చేస్తుంది ఇప్పుడు? అత్తయ్య ఏంటి? హోటల్కి వెళ్ళారా? మీ బ్యాగ్ లో కవర్ పెట్టాను చూడండి. కవరా? ఏం కవరు? ఓ వారం నుండి చెత్తబండి వాడు రాలేదు, అందుకే మీ బ్యాగ్ లో పెట్టాను. వచ్చేటప్పుడు పారేసి రండి. ఎందుకే నా బ్యాగ్ లో చెత్త పెట్టావు? అది నీ బ్యాగా? నేను డస్ట్బిన్ అనుకున్నానులే. చూడు, నాతో పెట్టుకుంటే బాగుండదు చెప్తున్నా. హ్మ్. చూడు, నువ్వు ఇలాగే చేస్తే నా కొడుకు చేత డైవర్స్ ఇచ్చి పుట్టింటి పంపిస్తాను. మీ అమ్మ నన్ను ఇన్ని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? ఇంత జరగక నేను బతుకుండను. లెటర్ రాసి సూసైడ్ చేసుకుని మీ ఇద్దరిని జైల్లో చిప్పకొడు తినేలా చేస్తాను. పోయి చావే. పోనీరా. ఏయ్, ఏయ్, ఉండవే ఉండవే. ఏయ్, నిన్నే. ఏయ్, డోర్ తీవే. ఏయ్, మా అమ్మదే తప్పు. ఏయ్, డోర్ తీవే. మా అమ్మదే తప్పు. మామది తప్పనే సారా. నేను ఉండను, నేను చచ్చిపోతాను. అమ్మా అమ్మా, డోర్ తీవే. తనదే తప్పు. అమ్మా అమ్మా, ఏ డోర్ తీవే. మా అమ్మదే తప్పు. ఏ డోర్ తీవా, తనదే తప్పు. ఏ డోర్ తీవే. ఏ మా అమ్మదే. రే మచ్చా, మా అమ్మ నా పిల్లం ఇద్దరు సూసైడ్ చేసుకుంటున్నారు, త్వరగా వచ్చారా? ఏ డోర్ తీవే. మా డోర్ తీమా. లోపలికి డోర్ వేస్తున్నారు మచ్చా, సూసైడ్ చూసుకుంటా. గట్టిగా తోయండిరా. రావట్లేదురా, వర్కౌట్ అవ్వట్లేదు కానీ నేను చూసుకుంటాను. నువ్వు కూర్చోరా, కూర్చో. నేను చూసుకుంటారా, కూర్చో. మా నువ్వు అటు నుంచి రా, నేను ఇటు నుంచి వస్తాను. ఫోర్స్గా కూర్చో. మా సీరియల్ టైం అయింది. అది ఎన్నిసార్లు చేస్తుంది, ఎన్నిసార్లు బతుకుతుంది కదా. తనదంతా నాటకమే. నిన్ను వదిలేదే లేదు. ఏంటి గౌరవ్, సార్ లే పైకి. సార్, ఆఫీస్కి నిద్రపోవడానికి వచ్చావా? ఇంట్లో కొంచెం ప్రాబ్లం సార్. ఏంటి ఆయన ప్రాబ్లం? వీడితో మొత్తుకున్నా, దీన్ని కట్టుకోకు, దీని జాతకం బాలేదు, దరిద్రం అని వింటేగా ముద్దుగా బొద్దుగా ఉందని కట్టుకొని వచ్చాడు. నన్ను పెళ్లి చేసుకున్నాకే నా మొగుడికి అదృష్టం కలిసి వచ్చింది. నీ దగ్గర ఉన్నప్పుడే దరిద్రం అంటే దరిద్రం. చేతిలో ఒక పని ఉండేదే కాదు. నువ్వే చెప్పమ్మా. ఇద్దరు కొండమంటే 5 లీటర్ల కుక్కర్ వాడుతుంది. ఇలా అయితే ఇల్లు ఎలా నడుస్తుంది, సంసారం ఎలా గడుస్తుంది? నువ్వేమన్నా తక్కువ? మొన్న చట్నీలో కొంచెం కారం ఎక్కువైందని రోడ్లో కూరగాయలు అమ్మేవాడి దగ్గర నుంచి పని మనిషి దాకా నా గురించి చాడని చెప్పలేదు. దాని బంధువులు వస్తే నెయ్యితో వంట చేస్తుంది, అదే నా వాళ్ళు వస్తే రుచి గోళ్ళతో చేస్తుంది. రుచి ఉండదు, పచ్చి ఉండదు. నేనైనా రుచి గోల్తో వంట చేసి పెడతాను. మొన్న నీవేం చేసిందో తెలుసా? ఎన్నో సంవత్సరాల తర్వాత మా నాన్న నన్ను చూడాలని మా ఊరు నుంచి వస్తే జ్యూస్ లో లూజ్ మోషన్ మాత్రమే ఇచ్చింది. పాపం మా నాన్న ఊరెళ్తానని వెళ్లి ఒక రోజంతా పబ్లిక్ టాయిలెట్ లోనే గడిపాడు. అలాగే కావాలి. ఇంత కట్నం ఇస్తానని గొడవ ఇచ్చాడు. అయిపోయిందా? ఏ గౌరవ్, ఈ లేడీస్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అబ్బా. అది ఎలాగంటే ఇద్దరికి అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చిన గిఫ్ట్ తీసుకెళ్ళు, షాపింగ్ అని చెప్పు, వాళ్ళు ఈజీగా మన ట్రాక్లోకి వచ్చేస్తారు. టట్టడాయ్. ఏంట్రా ఇది? సర్ప్రైజ్. చీరా? చీరా త్రిపుల్ నైనా? అయ్యో, ఏమైందమ్మా? తనకేమో 1000 రూపాయల చీరా, నాకేమో త్రిపుల్ నైనా. నాకేమో అవసరం లేదు. దానికి ఎందుకమ్మా అంత ఫీల్ అవుతావు? చూడే మా అమ్మ రూపాయి తక్కువైందని ఎలా అలిగిందో. ఇప్పుడు ఓకేనా అమ్మా? చాలా బాగుంది. నేను తేడా తెప్పిస్తాను. ఓకే. నాకు 999 చీరా. ఏయ్, ₹1 కదా డిఫరెన్స్, దానికి ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? కావాలంటే ₹2 ఇస్తాను, తీసుకో. అంటే నేనేమైనా అడుక్కునేదాన్నా? తీసుకొని చీరా. ఏయ్, అయ్యో, దాన్ని కట్టుకునే భాగ్యం లేదురా. ఇటు నేనే ఉంచుకుంటా. ఏయ్, చూడరా దాన్ని, అంతా నువ్విచ్చిన చనువే. ఏయ్,
నువ్వు ఇలా ప్రతిదానికి అలుగుతూ ఉంటే నీతో కాపురం చేయడం నా వల్ల కాదు చెప్తున్నా. హా, నీతో కాపురం చేయడం నా వల్ల కూడా కాదు. ఆ, మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన బంగారాన్ని బ్యాంక్ లో పెట్టావు కదా, దాన్ని తీసుకొచ్చి ఇవ్వు, ఇప్పుడే వెళ్తాను. బుజ్జి బంగారం నువ్వు నా ఫేవరెట్ కదా, ఇంత చిన్న దానికి కలుగుతారా? తీసుకో. రేపు నీ బర్త్డే కదా, ఇద్దరం కలిసి షాపింగ్ వెళ్దాం. తదుపరి చెప్పుకోబోయే రాశి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చుట్టూ 5 గ్రహాలు సంచరిస్తున్నాయి. కృతిక నక్షత్రంలోని చంద్రయోగాన్ని దర్శించుకుంటే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు తగ్గిస్తారు. మా ఇంట్లో టీవీ కనెక్షన్ తీసేసాము, అందుకే రాశి ఫలాలు చూద్దామని వచ్చాను. తీసుకోండి. నాకు గ్లాస్ నిండా తాగితేనే తాగినట్టుంటుంది. పర్లేదు, తాగండి. అన్నా సిలిండర్ అన్న ఖాళీ సిలిండర్ ఎక్కడ ఉంది, తీసుకెళ్ళండి. అన్న. అదేంటయ్యా, మీ ఇంట్లో నెలకోటి సిలిండర్ ఖాళీ అవుతుంది? మా ఇంట్లో అయితే ఒక సిలిండర్ 6 నెలలు వస్తుంది. ఉదయం టిఫిన్ దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు అంతా ఇక్కడే మింగిందే కాక నీ మొగుడికి పిల్లలకి ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళి పెడుతుంటే 6 నెలలండి, సంవత్సరం కూడా వస్తుంది. వస్తాను. గ్లాసు నేనేం తీసుకెళ్ళట్లేదు. కడిగేసి పెట్టేళ్ళు. పట్టించుకోవట్లేదు, చూడలేదు అనుకుంటా. ఏమైందమ్మా? నన్ను ఆపకురా, నేను ఆపలే వెళ్తాను. గాని చెప్పమ్మా ఏమైందో. నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. నువ్వు నీ పెళ్ళం హాయిగా ఉండండి. ఎందుకమ్మా ఏమైంది? 9 నెలలు నిన్ను మోసి కని పెంచింది నేను. నీ వాట్సాప్ స్టేటస్ లో మాత్రం ఉత్త నీ పెళ్ళం ఫోటో మాత్రమే పెట్టుకున్నావు కదరా. అంతే, పెళ్ళం వచ్చాక అమ్మ ఎందుకు కావాల్సి ఉంటుంది? అమ్మా ఇవాళ దాని బర్త్డే అమ్మా, అందుకే పెట్టుకున్నాను. అందుకేరా చెప్తుంది, నువ్వు నీ పెళ్ళం స్టేటస్ పెట్టుకొని హాయిగా ఉండండి. నేనే అనాథాశ్రమానికి వెళ్ళిపోతా. అమ్మా పోతే చెప్పేది మరి వినమ్మా. వదిలేయండి. ఏదో ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడే చస్తుంది. ఏంటే నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు. ఏం తెలుసా నీకు మా అమ్మ గురించి? చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా, కట్టుకున్న భర్త ఎంత పెద్ద తాగుబోతైనా, చుట్టాలందరూ అవమానించి మనసు ఎంత బాధ పెట్టినా అవేవి లెక్క చేయకుండా, మమ్మల్ని ఎవరి కాళ్ళ దగ్గర ఉంచకుండా పెంచి పెద్ద చేసిన మా అమ్మని ఈరోజు పోయి చావంటావా? ఆ? మీ అమ్మని కూడా ఇలాగే అంటావా? ఇదే లాస్ట్ చెప్తున్నా, ఇంకోసారి మా అమ్మని చావు అన్నా, అనాథాశ్రమానికి పోని అన్నావో చంపేస్తా. ఈ రోజు నా బర్త్డే అని తెలిసి కూడా నన్ను కొట్టావు కదా, ఇంత జరిగాక ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను. పోవే చాపో. రే, వెళ్ళిపోతుందా? ఆపరా. పోనీ అమ్మా. వదలండి, నన్ను వదలండి. నేనే ఈ రోజు వెళ్ళిపోతా. మీరిద్దరూ హాయిగా ఉండండి. నా బర్త్డే అని తెలిసి కూడా నన్ను కొట్టించావు కదా, నేను ఉండను ఇంట్లో. చేసుకున్నాడు. ఆగమ్మా. ఏమండి? ఏమండి? అయ్యో, రక్తం. మేడం ఒకసారి రండి. ఏమైంది డాక్టర్? చూడమ్మా, తనకి రేర్ జెనెటికల్ డిజార్డర్ ఉంది. ఇట్ మీన్స్ తన హార్ట్ చాలా వీక్ అని అర్థం. ఎక్కువ సౌండ్స్ కలిగిన ప్లేస్లో ఇతనున్నా, లేదా హెవీ సౌండ్స్ ఇతని చెవికి వినిపించినా ఇతను బతికే ఛాన్సెస్ చాలా తక్కువ. దీనికి మెడిసిన్ లేదా డాక్టర్? లేదమ్మా, దీనికి ఉంది ఒకటే ఆప్షన్. ఇతను ఎక్కడున్నా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేలా చూసుకోండి. అతని చేత ఎలాంటి ప్రజలున్న పనులు అస్సలు చేయించకండి. ఇలా చేయగలిగితేనే మీరు అతన్ని బతికించుకోగలరు.
నా కొడుక్కి అమ్మాయే దొరకట్లేదని మీరే మా ఇంటికి వచ్చింది, మేమేం రాలేదు. ఓహో ఈవిడ పెద్ద త్రిపుర సుందరని ఈవిడ ఇంటికి వెళ్ళాం మరి. నీ బాబే మా దగ్గర బోల్డెంత ఆస్తుందని నిన్ను మా కంట కట్టాడు. మీరే ఊరికే పెళ్లి చేసుకోలేదు నన్ను. 15 తులాల బంగారము 5 లక్షల కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నారు నన్ను. థు, దాన్ని కూడా పెళ్ళంటారా? 100 మందికి కూడా మీరు సరిగా భోజనాలు పెట్టలేకపోయారా? 100 మంది వచ్చి మెక్కారో 500 మంది వచ్చి మెక్కారో వెళ్ళి అడుగు, నీ కొడుకుని చెప్తాడు. ఆ రానివాడు, ఇవాళ కడిగి పారేస్తాను. అప్పుడు తెలుస్తుందే మీరెంత మర్యాదస్తులో. అడుగు, నీ మర్యాద తెలుస్తుందో నా మర్యాద తెలుస్తుందో చూద్దాం. రానివే చూద్దాం. ఈవిడ పెద్ద త్రిపుర సుందరని. లేకపోతే నువ్వే పెద్ద సుందరివని. చూడు బాబు, నీ కష్టం నాకు అర్థమైంది. నువ్వు నన్ను ఎంతైనా తిట్టుండొచ్చు, కానీ అవి నేను మనసులో పెట్టుకోలేదు. నువ్వు నా తమ్ముళ్ళలాంటి వాడివి. నేను ఒక ఐడియా చెప్తాను, చెయ్యి. 100% వర్కౌట్ అవుతుంది. మీ అత్త కోడలు కూడా ఇలాగే గొడవ పడుతుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్ కి 5 రూపీస్ డొనేట్ చేయండి.